పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం గుంపర్రు గ్రామంలోని కారుణ్య ట్రస్ట్ తన సేవా గుణాన్ని మరోసారి చాటుకుంది. ఆచంట మండలం మానివారిపాలెం గ్రామానికి చెందిన కడలి నాగరాజు కుమారుడు అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. ఆ బాలుడికి వైద్యానికి అయ్యే ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబం సహాయం కోసం కారుణ్య ట్రస్ట్ను ఆశ్రయించారు. బాధితుల విన్నపంపై సానుకూలంగా స్పందించిన ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఆ బాలుడికి వైద్యం ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తుంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, కోవిడ్ కష్టకాలం నుండి నిరంతరం ప్రజలకు సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని, భవిష్యత్తులో ఇవి మరింత కొనసాగుతాయని, అంతేకాకుండా వచ్చే మే 2వ తారీఖున ఆచంటలో అంగవైకల్యంతో ఉన్న మరికొంతమంది చిన్నారులకు ఈ కార్యక్రమం చేపడతామని తెలిపారు. అదేవిధంగా ఆచంట నియోజకవర్గంలో అంగవైకల్యంతో బాధపడేవారు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదిస్తే వారికి కూడా ఆర్థిక సహాయం చేస్తామని ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆచంట మండలం మానివారిపాలెం గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. అందిస్తున్నాను. అలాగే ముందు ఇంకా కూడా వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ అమ్మాయికి అందే విధంగా చేస్తానని మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే ఆచంట నియోజకవర్గంలో, ఆచంట మండలంలో ఇంకా ఇలాంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నా కూడా మరి ఆ రాము గారి ద్వారా కానీ, లేకపోతే ఇంకా మీడియా ద్వారా కానీ ఎవరన్నా తెలిసిన వారు తెలియని వారు తెలుసుకుని మమ్మల్ని సంప్రదించగలిగితే నాకు తోసిన సహాయం చేస్తానని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు గారు మరి సౌజన్యంతో మరి కడలివారి అబ్బాయికి మరి బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మరి ఆ గ్రామస్తులందరూ కూడా తెలియజేసిన వెంటనే మరి ఆయన ఈ విషయం తెలుసుకొని చెల్లించిపోయి ఆ యొక్క బాబుకి మరి తక్షణ సహాయంగా మరి 10,000 రూపాయలు అందజేయడమే కాకుండా మరి కారుణ్య ట్రస్ట్ తరపున వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏమైనా ఉంటే మరి అవన్నీ కూడా అందజేస్తానని ఆయన తెలియజేయడం చాలా శుభసూచకం. ఎందువల్లంటే ఈ రోజుల్లో మరి డబ్బున్న వాళ్ళే అన్ని రకాలైనటువంటి భోగభాగ్యాలు అనుభవిస్తూ సేవా తత్పరం తప్పిపోయినటువంటి ఈ యొక్క సందర్భంలో మరి సహృదయంతో ఎంతో సేవాభావంతో మరి ఆయన చేస్తున్నటువంటి సేవలు చాలా అభినందించదగ్గ విషయం. ఈరోజు మరి ఇదే విషయం కాకుండా మరి గతం నుంచి మరి గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కారుణ్య ట్రస్ట్ పేరు పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు, వితంతులు, వృద్ధులు, అలాగే ఎవరైనా సరే లేనటువంటి వారు వస్తే వాళ్ళకి నెల నెల పెన్షన్ ఏర్పాటు చేయడం, ఎవరిదైనా ఇల్లు కాలిపోతే వారికి నిత్యావసర సరుకులు ఇవ్వటం, ఎవరైనా ఆపదలో యాక్సిడెంట్ అయి పడి ఉంటే వారికి కావలసినటువంటి చేయూతన ఆర్థిక సహాయం చేయటం, ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో అమూల్యమైనటువంటి మరి కార్యక్రమాలు చేస్తూ మరీ ముఖ్యంగా కరోనా లాంటి భయంకరమైనటువంటి వ్యాధి వచ్చినటువంటి సమయంలో తల్లికి చెల్లికి చెట్టుకు పుట్టకు కాకుండా పోయినటువంటి సందర్భంలో మరి మరణించినటువంటి వ్యక్తులకు అంత్యక్రియలు చేసేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి సందర్భంలో మరి ఆయన సొంతంగా ఆయనే మరి జర్కిన్ వేసుకొని మరి ఆ యొక్క అనాథ సేవల్ని తీసుకొని వెళ్ళి దహన సంస్కారాలు చేయడం అనేది అసలు చరిత్రలో అదొక రోజు. ఆయన్ని అభినందించలేనటువంటి తలగూరు పెట్టలేనటువంటి పరిస్థితిలో మరి ఆయన తలగూరు పెట్టి ఎన్నో అనాథ సేవలకు చేసినటువంటి సేవ మామూలు విషయం కాదు. మరి అదేవిధంగా ఆయన చేస్తున్నటువంటి సేవలు ఈ యొక్క ఆచంట యలమంచిలి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వినియోగించుకొని మరి రానున్న రోజుల్లో వారి యొక్క కారుణ్య ట్రస్ట్కి ప్రతి ఒక్కరు కూడా మరి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.